సో గురుగారు నాకు తెలియకుండా హ్మ్. ఒకవేళ మీరిచ్చిన పరిహారాన్ని నేను తప్పు హ్మ్. అంటే A+B² గాకుండా ఇంకేదో ఆ! చేశాననుకోండి. ఆ తప్పుడు పరిహారంతో ఏంటి సమస్య ఏమన్నా అవుతుందా? సమస్య ఏమవుతుంది అంటే కోపం వస్తుంది, గొడవలవుతాయి. ఎప్పుడైనా ఏ పరిహారమైనా ఉదాహరణగా నేను ఒక యంత్రం అని కాదు. చాలామందికి ఒక ప్రశ్న ఏంటంటే యంత్రాలిస్తే ఇంట్లో పెట్టుకోవచ్చా? మేము నాన్ వెజ్ తింటాం. లేదంటే అవును. భార్యాభర్తల సంగమం జరుగుతుంటుంది. అవును. లేదంటే ఇంట్లో ఇష్టం వచ్చినట్టుగా అంటూ, ముట్టు, మైల కలుపుతుంటాం. అవును. ఈ యంత్రాలు పెట్టుకోవచ్చా? లేదా ఇంకోటి. ఏ పరిహారమైనా దేవుడి గదిలో ఉంటే దోషం లేదు. నువ్వు అక్కడికి ఎప్పుడెళ్తావు? మళ్ళీ శుచిగా, మంచిగున్నప్పుడు శుభ్రంగా అవును. ఉన్నప్పుడు స్నానాలు చేసినప్పుడు ఎళ్తావు. అవును. దోషం లేదు. అండ్ ఇంకొకటి కొన్ని రెమెడీస్ ఇప్పుడు ఒంటి పైన దేవుడు బిళ్ళ వేసుకుంటాడు. ఒంటి పైన దేవుడు బిళ్ళ వేసుకున్నాడండి. అవును. ఏది ఆంజనేయ స్వామిది అనుకుందాం ఇష్టమని. లేదా అవును. వెంకటేశ్వర స్వామిది, లేదంటే లక్ష్మీనరసింహ స్వామి వేసుకొని ఒక అమ్మాయి అక్కడ కనపడుతోంది టీ తాగుతున్నాడు. ఆ! ఆ అమ్మాయిని కామవాంఛతో చూశాడు. ఆ హ్మ్. అమ్మాయి మీద పక్కనున్న వాడితో ఇంకో కామెంట్ వేశాడు. ఓకే. 100% దాని ప్రభావం నువ్వు అనుభవించవలసిందే. అంతే. ఎలా అనుభవించాలంటే ఈ కలియుగంలో కలిమాయ చేత మనము ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నారు. ఎవరో సడన్‌గా అడ్డొస్తే వాళ్ళ అమ్మని తిడతాం మనం. అవును. అంటే మనము అంటే నేను కాదు. అదేలెండి. అందరూ తిడుతుంటారు. మాలాంటి వాళ్ళు. మీరని కూడా నేను అనను గానీ లేదు ఎవరో లేదు. తిడుతుంటారు. అది అది అసంకల్పితంగా నోట్లోంచి వస్తుంది. వచ్చేస్తుంది. అవును. అది ఇవన్నీ కూడా ఇంద్రియ నిగ్రహం లేక కలిమాయ చేత. అప్పుడు అసలు ఆ సడన్‌గా అడ్డొచ్చిన వాడు ఏ కష్టం ఉందో, దాని ముందు వాళ్ళ ఇంట్లో ఏదైనా భార్యతో గొడవయిందో, గొడవయ్యి ఆ ఆలోచనతో ఇక్కడికొచ్చాడేమో, లేదా వాళ్ళ అమ్మాయి ఫోన్‌లు ఎత్తకపోతే కంటిన్యూ ఆ! కాలేజ్‌కెళ్ళిన అమ్మాయి ఫోన్ ఎత్తకపోతే టెన్షన్ కరెక్ట్. పడుతూ డ్రైవ్ చేస్తున్నాడేమో. అవును. ఇంత ఆలోచించం మనం. ఫస్ట్ సడన్‌గా ఒక మాట అనేస్తాం. అనేస్తాం. అవును. అలాంటివన్నీ దోషాలే. అవి ఎక్కడ మీకు అప్లై అవుతాయంటే ఇంట్లో గొడవలు పెడతాయి అవన్నీ. హ్మ్. ఇంట్లో భార్యతోనో, తల్లిదండ్రులతోనో, పిల్లలతోనో మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఓకే. ఇంట్లో చికాకులకు కారణం స్వయంకృత దోషాలు, స్వయంకృత అపరాధాలు. ఓకే. అలా. ఓకే. రైట్ గురుగారు. చాలా మందికుండే పెద్ద సమస్య ఏంటంటే, హ్మ్. సరే పరిహారాలు చేస్తాము. హ్మ్. దీని ప్రభావం ఎంతకాలం ఉంటుంది? ఫలితం ఎప్పుడొస్తది? ఇందాక అడిగింది మీరు ఈ పరిహారాలు మనం తప్పుడు అదైతే పరిహారాలు క్లారిటీ చేస్తే వచ్చేసింది. క్లారిటీ వచ్చేసింది. ఒంటి పైన ఉంటే చెప్పాను గదా! అవును. వాటి వల్ల పెద్ద ప్రమాదం ఏం లేదు. కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది. ఓకే. తర్వాత ఏదైనా పవిత్రమైనది పూజా గదిలో ఉంచండి. హ్మ్. అక్కడ క్లారిటీ. క్లారిటీ. ఇప్పుడు మీరు అడిగిందేంటి ఒక్కసారి? నేను గనుక పరిహారం చేసుకుంటాను. ఆ! రైట్? మీరు చెప్పినట్టు చేసుకుంటాను. ఓకే. అది ఎంత కాలానికి ఫలిస్తుంది? దాని ప్రభావం ఎంత కాలం ఉంటుంది? ఏ ప్రాయశ్చిత్తమైనా 93 రోజుల్లో యాక్టివేట్ అవుతుంది. ఓహ్! 93 రోజుల్లో 93 రోజుల తర్వాతనా? 93 రోజుల లోపలనా? ఇంకా మీకు ఫస్ట్ స్టార్టింగ్ అమావాస్య అంటే 30 రోజుల్లో మీకు స్టార్ట్ అవుతది. అచ్చా! 30 రోజుల్లో స్టార్ట్ అయ్యి 3 అమావాస్యలు దాటాకంటే 93 రోజుల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మీకది ఫలితాన్ని ఇస్తుంది. ఓకే. తర్వాత ఎంతకాలం ఉంటుంది దాని యెస్. పవర్? యెస్. ఏ పరిహారమైనా 3 సంవత్సరాలు ఉంటుంది. ఓకే. అది అంటే ఏ మంత్రశక్తి అయినా అంటే నవేడేస్ మనకున్న ఏకాగ్రతని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ఓకే. అంటే మనకు కాదు మాకు యెస్. పురోహితులకున్న యెస్. అవును. ఏకాగ్రతని బట్టి వాళ్ళ తపోశక్తి 3 సంవత్సరాలు దాని పవర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ మనం శుభ్రం ఎట్లాగైతే ఒక వస్తువు పైన బూజుంటే శుభ్రపరుచుకుంటామో అవును. అలా మళ్ళీ దానికి తపస్సు ధారబోయాలి. ఓకే. 3 సంవత్సరాలు ఉంటుంది దాని పవర్. ఓకే. రైట్ గురుగారు. చాలా మంది యూట్యూబ్‌లలో పరిష్కారాలు చెప్పేస్తున్నారు. పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు, పరిహారాలు యూట్యూబ్‌లో చెప్పేస్తున్నారు. మన వాళ్ళు పోలోమని చేసేస్తున్నారు. ఓకే. అంటే దీనికేమన్నా మీరు అడగండి నేను చెప్తాను. దీనికేమన్నా మంచి రోజు, శుచి, శుభ్రత లేదా దీనికేమన్నా విధి విధానాలు ఏమైనా ఉంటాయా? చెప్తాను. అయితే మీరు యూట్యూబ్ అనగానే ఒక విషయం గుర్తొచ్చింది. ఆయన ఒక పరిహారం చెప్పారు. వాళ్ళ ఛానల్‌లో ఆయన పెట్టుకున్నారు. ఏ పరిహారం అంటే ఒక అద్దం తీసుకోవాలి. అద్దంలో గడపకు అటో కాలు ఇటో కాలు వేసి ఆ! నిలబడి ఆ అద్దం అంటే అలా నిలబడి బొట్టు పెట్టుకుంటే మీకు రావాల్సిన డబ్బులు వస్తాయన్నది చెప్పారు. ఆ! ఎంత అంటే చాలా మందికి అట్రాక్షన్‌గా ఉంటుంది గానీ ఇది అవును. గడపకు అటో కాలేసి ఇటో కాలేసి మీకున్నటువంటి వృషణాలు గడప పైన ఉండడం వల్ల అదొక మహా పాపం. అలా నిలబడి నువ్వు బొట్టు పెట్టుకోవడం ఇవి ఎలా అయిపోతాయంటే లైక్ ఒక బాటిల్‌లో పలానాదేసి రకరకాలు విన్నాను. అవును. వింత వాటి వింత. వల్ల వచ్చే మంచి కన్నా చెడెక్కువ.
మంచం కోళ్ళు ఉంటాయి కదా, ఆ. దాని చుట్టూ నిమ్మకాయలు పెట్టాలంట, 4కి 4 నిమ్మకాయలు పసుపు అవన్నీ వేసి పెట్టుకుంటే డబ్బు వస్తుందంట. ఏమండి ఒకటే, నేను గొప్పవాడిని, నేనే మంచివాడిని, నన్ను నమ్మండి అని నేను చెప్పట్లేదు. రైట్. మీరు గ్రహించుకొని, మీరు ఫిల్టర్ చేసుకొని, మీరు ఎవరి గురువు ఆధ్వర్యంలో మనం ప్రయాణిస్తే మంచిది అని మనం నిర్ణయించుకోవాలి. ఇటువంటి పరిహారాలు ఇప్పుడు మీరు అడిగారు యూట్యూబ్లో చేసినవి ఎలా పడితే అలా ముహూర్తాలు లేకుండా మన ఇష్టం వచ్చినట్టు. వాళ్ళు మళ్ళీ ఇంకొకటి, ఎప్పుడో 3 years బ్యాక్ ఉన్న వీడియో, ఉదాహరణగా శుక్రవారం రోజు ఆయన పాపం ఆ పండితుడు ఆ శుక్రవారం రోజు అది శ్రావణ శుక్రవారం అయ్యుండి ఆయన చెప్పాడేమో, కానీ మనం 3 ఏళ్ల తర్వాత ఏదో ఇలా అంటుంటే అది కనపడుతుంది. శుక్రవారం రోజు పసుపుతో స్నానం చేస్తే దీర్ఘ సోమంగళ్యత్వం అంటే అది ఏ శుక్రవారం, మళ్ళీ ఏ మాసం, అవన్నీ మనము జస్ట్ చూసి విని వదిలేయాలి. మీరు ఆచరించాలంటే ఏ నుంచి జెడ్ వరకు అన్ని క్లియర్గా తెలుసుకునే ముందడుగు వేయాలి. ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. అంటే ఖచ్చితంగా జ్యోతిష్యుని సంప్రదించాల్సిందే. జ్యోతిష్యుణ్ణి అని కాదు, ఇప్పుడు మీకు సంబంధించి ఒక పరిహారం విన్నారంటే అది ఏ నక్షత్రంలో చేయాలి, ఏ ముహూర్తంలో చేయాలి అన్నది మీకు క్లారిటీ ఉండాలి. అది మీరు జ్యోతిష్యుని సంప్రదిస్తే వస్తే అలా అనుకోండి, లేదు మీకు అందులో క్లారిటీగా చెప్పారనుకోండి, ఓకే. నాకు తెలిసి గురుగారు, గురువు ముఖతః వినకుండా గురువు చెప్పినట్టు ఆచరించకుండా ఉంటే ఖచ్చితంగా దోషాలు దొర్లుతాయి, ఖచ్చితంగా ఏదో తప్పు జరిగే అవకాశం అయితే ఉంటుందండి కదా. సో బెటర్ ఏంటంటే జ్యోతిష్యుని సంప్రదించి వారు చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా చేస్తే తప్ప, నాట్ ఓన్లీ జ్యోతిష్యము, గురువులు హితబోధ చేసే వాళ్ళు ఎవరైనా అందులో వాళ్ళకి సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. ఇప్పుడు తులసమ్మ దగ్గర దీపారాధన పెట్టండి అంటే ఎందుకు పెడుతున్నారు? ఆ వేడి వల్ల చెట్టుకి ఎటువంటి బ్యాక్టీరియా, చెడు పురుగులు ఏవి ఉండవు. అందులో ఇంకా తులసి అనేది మహావృక్షం. మీరు 100% అంటే ఏ చెట్టుకైనా చూడండి, ఏ చెట్లైనా సరే ఎక్కువగా ఆక్సిజన్ జనరేట్ చేసేటటువంటి చెట్టు తులసి చెట్టు. అందులో ఆ తులసి చెట్టు దీపారాధన చేసి ధూపం వేయాలి. ధూపం అనేది చాలా విశేష. ఇలా ప్రామాణికంగా చెప్పేటటువంటి వాళ్ళని అనుసరించడం, ఆచరించడం మంచిది. రైట్ గురుగారు. దీనికి కూడా ఒక ప్రశ్న ఉంది నా దగ్గర. లక్ష్మీకాంత్ శర్మ గారిని అడిగితే దీపాన్ని కుడివైపు పెట్టండి అని చెప్తాడు. ఇంకొక శర్మ గారిని అడిగితే దీపాన్ని ఎడమవైపు పెట్టండి అంటారు. ఇంకొక ఆయన దక్షిణం అంటాడు, ఇంకొక ఆయన ఉత్తరం అంటాడు, ఇంకొక ఆయన అసలు దీపమే పెట్టొద్దు అంటాడు. అంటే జ్యోతిష్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఒక సమస్యకి, ఉదాహరణకి నాకు ఈతి బాధలు ఉన్నాయి, లేదంటే ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఇవి తీరాలి అని మిమ్మల్ని అడిగితే ఒక పరిహారం చెప్తారు, ఇంకొకరిని అడిగితే ఇంకొక పరిహారం చెప్తారు. ఎందుకు ఇలా పరిహారాల్లో ఎందుకు ఇంత తేడా ఉంటుంది? అది దానికి ఎప్పటికీ అది 100% అది ఎప్పటికీ పోదు. 100% అది ఉంటుంది. ఎందుకు అంటే ఎవరి పరిజ్ఞానం ఎంత ఉంది, ఎవరికి ఎంత అమ్మవారి అనుగ్రహం ఉంది, వాక్శుద్ధి ఉంది, వాళ్ళు ఎంత తపస్సు చేస్తున్నారు, దాన్ని బట్టి అమ్మవారు పలికిస్తుంది. అది రెండోది. అంతెందుకండి, సబ్జెక్ట్లో ఏది ఉంటే అది మాట్లాడే డాక్టర్స్ దగ్గరనే తలనొప్పికి 4 రకాల కంపెనీల టాబ్లెట్లు ఇస్తారు. అండ్ 100% ఇక్కడ తపస్సుతో ఆధారపడినటువంటి జ్యోతిష్యంలో సబ్జెక్టుతో పాటు తపస్సుని అప్లై చేస్తేనే జ్యోతిష్యం ఫలిస్తుంది. అటువంటి జ్యోతిష్యంలో ఖచ్చితంగా 4 రకాలుగా మనం వినవలసి వస్తుంది. కానీ ఒకటి సంతోషకరమైన విషయం ఏంటంటే, ఎవరు ఎన్ని రకాలు చెప్పినా అన్ని భగవంతుడి వైపే దారిని సూచిస్తాయి. మీరు ఉత్తరం దీపం పెట్టినా, దక్షిణం పెట్టినా, పశ్చిమం పెట్టినా అది భగవంతుడికే పెడతారు. కాబట్టి ఓవరాల్గా మళ్ళీ మీకు ఆ భగవత్ పుణ్యం, భగవత్ అనుగ్రహం మాత్రం లభిస్తుంది.